ఇంకేం రావట్లేదని చూస్తున్నారా? ఇప్పుడు ఏం కాదు. ఫస్ట్ నా పేరు కొడితే దాని తర్వాత నేను చెప్తా. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్ అనేది 86 మిలియన్ న్యూరాన్స్ తో ఉంటుంది. మన బ్రెయిన్ 12 to 25 volts ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీద వర్క్ అవుతూ ఉంటుంది. మనకి 12,000 నుంచి 60,000 థాట్స్ ఒక డేలో వస్తాయి. అంత హెవీగా వర్క్ అవుతుంది. అండ్ ఆ బ్రెయిన్ వచ్చేసి 2.5 పెటాబైట్స్ ఆఫ్ స్టోరేజ్ అనేది స్టోర్ చేయాలి. మన బ్రెయిన్ కి పెయిన్ సెన్సేషన్ అనేది తెలియదు, కానీ మన బాడీలో ఎక్కడ పెయిన్ సెన్సేషన్ అది అక్కడికి పెయిన్ సెన్సేషన్ సిగ్నల్స్ పంపుతారు. కాన్షియస్ స్టేట్ లో కూడా మన బ్రెయిన్ నిద్రలో మనకి కళల రూపంలో మళ్ళీ వర్క్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంకా వర్క్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన సినిమా స్టోరీలోకి వస్తే అలాంటి ఈ బ్రెయిన్ మనం ఆపదలో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేస్తా, లేకపోతే మనల్ని మొత్తం మీద సృష్టించిన మన దేవుడు ఆపదలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తాడా? ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ అనేది మేబీ ఈ సినిమా వల్ల నేను ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను ట్రై చేస్తాను. అండ్ ఈ సినిమాలో మన బ్రెయిన్ మన ఆపదలో ఉన్నప్పుడు ఎలా కాపాడుతుంది, ఎంతవరకు కాపాడుతుంది అనేది నేను చూపించాలనుకుంటున్నాను. కానీ మన అందరికీ తెలిసిన మన ఫేవరెట్ గాడ్ ఎవరైతే ఉంటారో ఆయన ఎంతవరకు హెల్ప్ చేస్తాడో, అసలు హెల్ప్ చేస్తాడా లేదా మనం ఆపదలో ఉన్నప్పుడు తెలుసుకోవాలంటే ఈ సినిమా మీరు చూడాల్సింది. అందుకే సినిమా పేరు పెట్టింది ది మైండ్ గేమ్. ఈ సినిమాలో హీరో మనమే. మరి నా గురించి చెప్పుకోకపోతే ఎట్లా? మరి నా పేరుతో స్టార్ట్ చేద్దాం. నా పేరు రాజ్. నా హాబీస్ వాలీబాల్ ఆడతా, జిమ్నాస్టిక్స్ చేస్తా, స్టోరీ చదువుతా, ఆడతా, పాడతా, రీల్స్ చేస్తా, ఇంకా వీడియో గేమ్స్ ఆడతా. వారానికి 2 సార్లు. నా గురించి పెద్దగా చెప్పేదేం లేదు, ముందు ముందు మీరే చూస్తారు. ఇదే మా గ్యాంగ్. దీంట్లో నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు, నేనంటే నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. నేను నచ్చిన వాళ్ళు నన్ను ఆదరిస్తారు, నాతో ప్రేమగా ఉంటారు, నాతోనే ఉంటారు. కానీ నేను నచ్చని వాళ్ళు నాతో ఎప్పుడు ఛాలెంజెస్ చేస్తూ ఉంటారు. కాసేపు నా గేమ్ చూడండి. అందుకే తీసా 3-1 2-3 సర్వీస్ దా కొట్టండి. రెడీ 4-2 సెంటర్ మొగతనం ఉంటాడు. నాతో ఛాలెంజ్ చేస్తే ఎవడైనా నీలమట్టం కావాల్సింది. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, కానీ వీడేంది ఇంతవరకు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాది కాన్ఫిడెన్స్ మాత్రమే, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్కి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈ బాల్ ఫిజిక్స్లో చూసుకుంటే బాల్ రౌండ్గా ఉంటుంది, నా చెయ్యి ఫ్లాట్గా ఉంటుంది. ఓడితే బాల్ బ్యాట్. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బాల్ నెట్కి అటువైపు పడుతుందా లేదంటే ఇటువైపు పడుతుందా అనేదే క్వశ్చన్. అటు పడితే అది కాన్ఫిడెన్స్, అదే నెట్కి ఇటు పడితే అది ఓవర్ కాన్ఫిడెన్స్. పడింది బాల్, ఇప్పుడు వేసుకో పాట గుంజి గుంజి. మరి నా కాన్ఫిడెన్స్ చూపించాక నేను నచ్చని వాళ్ళు ఓర్చుకోలేరు కదా, ఏమంటారు? గుద్ద మూసుకొని గేమ్ ఆడరా.
దానిలో వీడొకడు. కానీ వీడి దరిద్రం ఏంటంటే నన్ను కొడదామని చెప్పి ప్లాన్ వేశాడు, కానీ ఆ ప్లాన్లో వాడే కాన్సెప్ట్ పడ్డాడు. గొడవ కాలేదని కాదు, గొడవ అయ్యింది. ఈ నెక్క కొడితే ముక్కులేంచి రక్తం కారుంది. హలో హలో, ఏం చేస్తున్నావు? నేను నైట్ 7th anniversary చాలా బాగా జరిగింది. నేను ఎప్పటికీ మర్చిపోలేదు. ఏమైంది నీ వాయిస్ అలా ఉంది? ఏంటి? నేను మళ్ళీ చెప్పు. పెళ్లి ఫిక్స్ అయిందా? అంటే నేను జరిగింది మొత్తం నన్ను వదిలించుకోవడానికేనా? నాది 7 yearsలో. దీనమ్మ ప్రతి అమ్మ ఇంతనే, టైంతో సంబంధం లేకుండా రీజన్లు వెతుక్కుని బ్రేకప్ చెప్పడానికి రెడీగా ఉంటారు అమ్మాయిలు. దీనమ్మ లవ్ నాది 7 ఏళ్ళైనా ఒక్కటే మాట, దానికి పెళ్లి సెట్ అయింది. ఇప్పుడు 7 ఏళ్లలో నా టైం, నా మనీ అన్నీ దానికే పెట్టా. ఇప్పుడు చూస్తే నా ఫ్యూచర్ జీరోలా కనిపిస్తుంది. ఓవర్ యాక్షన్ లో ఉన్న ఈ టైంలో ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి? నేను దేనికోసం ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? Señores, les voy a decir quién soy. Yo soy Pablo Emilio Escobar Gaviria. Plata o plomo. 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 Plata. చెప్పరా ఏమైతుంది రూమ్ లో? Plata
నీకెందుకురా కొజ్జా o plomo. Plata 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 o plomo. Señores, plata o plomo. 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 Un día yo voy a ser Señores, les voy a decir quién soy. Yo soy Pablo Emilio Escobar Gaviria. Plata o plomo. 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 Plata. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తాగా, పడినా. నాకే తెలియకుండా నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు. నాకు ఇష్టమైన దేవుడు కృష్ణుడు. నేను ఎవరో చెప్పనా? టైం వచ్చినప్పుడు నేనే వాడు చెప్తాను. నాతో ఆ మాటిన తర్వాత కృష్ణునిలా కనపడ్డాడు. వాడు నాకు పరిచయం అయిన తర్వాత వాడి మాటలు నేను వినడం స్టార్ట్ చేశాను. వాడు ఎన్ని రోజులు నాకు కనపడలేదు. నేను ఇంత డిప్రెషన్లో ఉన్నప్పుడు, నాకంటూ ఒకడు కావాలన్నప్పుడు వాడు పర్ఫెక్ట్గా నాకు తగిలాడు. నా వైబ్స్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాడు. వాడు నాకు ఒక మంచి ఫ్రెండ్గా ఇవ్వడు. వాడు నా చేత మందు మానిపించాడు. ఇన్ని రోజులు నేను కోల్పోయిన ప్రతి ఒక్కటి వాడు నాకు తిరిగి తీసుకొచ్చాడు. వాడు నేను కలిసి చేయని పని అంటూ లేదు, తిరగని ప్లేస్ అంటూ లేదు, తినని ఫుడ్ అంటూ లేదు, మాట్లాడని టాపిక్ అంటూ లేదు.
వాడెప్పుడు నా వెనకాలే వస్తూ ఉన్నట్టుంటది. చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, ఏం చేస్తున్నా నాకు వాడు కనిపించేవాడు. ఎలా అంటే వాడు మాత్రమే కనిపించేవాడు. వాడు నా వైపు చూస్తూ నవ్వుతూ ఉండేవాడు. వాడు నాకు సడన్ గా ఒకరోజు నీ మిగతా ఫ్రెండ్స్ ని కూడా కలవాలి, నువ్వు కలిస్తే బాగుంటది అని చెప్పాడు. నేను కాదనలేకపోయాను. కలిసిపోయాను. సడన్ గా ఒక రోజు దిగులు చెందని వాడు వాడు నాకు కనిపించడం మానేశాడు. సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు రాగము భయము క్రోధము పోయిన వాడు స్థితప్రజ్ఞుడని చెప్పవచ్చు. రాజేష్, ఏ రాజేష్, ఎక్కడ్రా నువ్వు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతని కన్నా గొప్ప రాజేష్, ఏ రాజేష్, ఏ రాజేష్, చూపుతోనే మనసులోని ఏ రాజేష్, ఎక్కడ్రా? అతని కన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? ఏ రాజేష్, ఎక్కడికి వెళ్ళావు? వేణుగాను ఏ ఏమైపోయావురా? గోవుల్ని రాజ్, కట్టిపడేసే నేను ఎవరో చెప్పాల్సిన సమయం వచ్చి మ్యూజిషియన్. అది నేను చెప్పేదానికన్నా నువ్వు తెలుసుకుంటేనే మంచిది. మరి వెళ్ళిరానా? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజు టీచర్ వారియర్ వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. వాళ్ళని రమ్మను, వచ్చి కూర్చోండి. పేషెంట్ తరఫున మీరేనా? అవును సార్. అమ్మా రిపోర్ట్స్ అన్ని చూసానమ్మా. మీ వారికి మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ విత్ సైకోయిటిక్ ఫీచర్ ఉందమ్మా. అంటే అది సైకోయిటిక్ డిప్రెషన్ అంటారమ్మా దాన్ని. మీరేం భయపడాల్సిన అవసరం లేదమ్మా. వారి గురించి కూడా నాకు బాగా అర్థమైంది, అన్నీ తెలుసుకున్నాను విషయాలన్నీ. వారన్నింటిలో బాగుండని తెలుసు, బాగా చదవడానికి తెలుసు. ఇంకా ఆర్థికంగా వాడు అన్నింటిని ఏదైనా సాధిస్తాడు. వారికి ఎన్ని ఆలోచనలు ఎక్కువైనాయి. నీకు బ్రేకప్ అయిన వల్ల కాని నుంచి నష్టం మారాడు. ఆ గురించి చూస్తేనే అర్థమవుతుంది ఏ స్టేజ్లో ఉన్నాడు అని. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇప్పుడు క్రిటికల్ స్టేజ్లో ఉంది. వాటితో పాటు మందు కూడా అలవాటు అయింది.
ఆ ముందు తాగితే ఏ స్టేజ్ తీసుకెళ్తే మనుషులు చూడండి. వాడు ఒక్కడే ఉండడం వల్ల వాడి బ్రెయిన్ కార్టిసోల్ అడ్రినలిన్ ఇవి రెండు బూస్ట్ అయ్యాయి. దానివల్ల వాడి బ్రెయిన్ దాని నుంచి బయటపడడానికి మార్గాలు వెతుకుతాయి. ఈ వెతికిన మార్గాలు వాడు ఒకటి కనిపించింది ఒక మనిషి. ఆ మనిషి ఎవరో కాదు, వాడే. వాడికి ఇంకొక మనిషి నుంచి ఏం కావాలో అది వాడు తయారు చేసుకొని ఆ మనిషి నుంచి తీసుకుంటున్నాడు. ఇక్కడ వాడు తయారు చేసుకున్న మనిషి తప్ప వాడికి ఇంకా ఎవరు కనబడరు. వాడు మిగతా వాళ్ళతో కలిసి ఉండలేడు, ఎందుకంటే వాడికి మిగతా వాళ్ళ నుంచి థ్రెట్ కనబడుతుంది. వాడు భయపడుతున్నాడు. వాడు చుట్టూ ఎంతమంది ఉన్నా కనబడదు, కానీ వాడి విషయంలో బ్రెయిన్ మిగతా వాళ్ళతో ఉండమని చెప్పింది. వాడు ప్రయత్నించాడు, సక్సెస్ అవడానికి కూడా ప్రయత్నించాడు. అలా చెప్పిన బ్రెయిన్ వాడి నుంచి వెళ్ళిపోవాలని చూసింది, కానీ వాడు ఆ మనిషి నిజమని, వాడు ఒక దేవదూత అని, దేవుడే నా కోసం వచ్చాడని నమ్మాడు. అది అబద్ధం అని తట్టుకోలేకపోయాడు. వాడి గుండె పగిలిపోయింది. ఈ హాలుసినేషన్ అంటే ఏంటి సార్? జస్ట్ ఇమాజిన్. కళ్ళు మూసుకొని బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయండి. నీ బ్రెయిన్ కెపాసిటీ నీకు తెలియాలంటే యోగాలో MSRT అనే టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్ లో ప్రతి అంగము మీ కంట్రోల్లో ఉంటుంది, నవరంధ్రాలు మీ ఆధీనంలో ఉంటాయి. మనం ట్రై చేద్దాం. మనం ఇప్పుడు రోడ్డుపై ఉన్నాం. మీకు చుట్టూ చెట్ల నుంచి వచ్చి గాలి, ఆకుల శబ్దం, చెట్లు పక్షికలు నీకు వినపడతాయి, కనపడతాయి. ఇప్పుడు మనం గ్రౌండ్ లో ఉన్నాం. మన పైన ఆకాశం, మన మధ్యలో నుంచి నెట్ 2 పోల్స్. నువ్వు నీ సెన్సెస్ తో సెన్స్ చేయగలవు. నీ బ్రెయిన్ కెపాసిటీ అనేది నీకు కనబడుతుంది. ఇది చాలా మందితో సాధ్యం కాదు. బ్రెయిన్ చాలా మంది కంట్రోల్ చేయలేరు. నీకు ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడే ఆపేద్దాం, తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు ఇసుకలో ఉన్నాం. ఇప్పుడు మీరు స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను అంత పెద్దగా ఉంది, నాకేంటి కాళ్ళకి ఇసుక తగులుతుంది, నా చేతిలో ఇంపల్సెస్ ఏం అంత కొత్తగా ఉంది. సార్ నాకేదో అయిపోతుంది సార్, సార్ ఏదో అయిపోతుంది, నాకేదో అయిపోతుంది. పడిపోయినానేంటి? అర్థమైపోయింది సార్, మా వాడు బతుకున్నాడా లేడా?